మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిలప్చేడ్ మండలంలోని భూభారతి రెవెన్యూ సదస్సు, గౌతంపూర్ గ్రామంలోని జిల్లా మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును తనిఖీ చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు. ఎస్సీ కాలనీలో నీటి సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టంపై పైలట్ ప్రాజెక్ట్ కింద చిలప్చేడ్ మండలాన్ని ఎంపిక చేసి రైతుల నుంచి సలహాలు, సూచనలు, భూ సంబంధిత సమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. మండలంలోని 16 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు 13 గ్రామాల్లో సదస్సులు పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రజల దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ రైతులు భూ సంబంధిత సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా రిజిస్టార్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల సర్వే క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి, తహసీల్దార్ సహదేవ్, కోల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, డిప్యూటీ తహసీల్దార్ సింధూజ, సంబంధిత రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెరిఫై చేయాలా, రికార్డు చూడాలా, మీ పెద్ద మనుషులను అడగాలా, ఎంక్వైరీ చేయాలా, నీకు ఒక నోటీస్ ఇవ్వాలా, నువ్వు ఎవరితో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా, లోకం మీద ప్రొసీజర్ ఉంటుంది. కొత్త భూభారతి చట్టంలో అదే ప్రొసీజర్ అంతా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి దాని ప్రకారం చేయడం జరుగుతుంది. సో అది మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.